మన ఆచారాలన్నీ అంత గొప్పవి, మన వేషధారణ అంత గొప్పది, మన భాషలన్నీ అంత గొప్పవి, మన సంప్రదాయాలన్నీ అంత గొప్పవి. జడ వేసుకోవాలి, ముడేసుకోవాలి, పెద్దాళ్ళు అయితే ముడేసుకోవాలి, చిన్నాళ్ళు అయితే రిబ్బన్ పెట్టుకోవాలి. ఊరికే కత్తిరించి కూర్చోవడం ఎక్కడ, పైగా మంగళవారం శుక్రవారం కూడా లేదు, అశుభం, వెళ్ళిపోతున్నారంతే మొత్తం ఎక్కడ. ఇవన్నీ అనాచారాలు ప్రవేశించే ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా పోతుంది. దయచేసి ఆలోచించండి. ఇటువంటి అనాచారాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదమ్మా, అనుమానం లేదు ఇక్కడ. దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి. కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి. సంప్రదాయమే లక్ష్మీదేవి. నిండైన ముత్తతో సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా, అనుమానం లేదు అందులో. కన్నీరు వలకుండా చూడాల్సిన బాధ్యత భర్త. అందుకే ఏడిచావంటే చంపేస్తా, నువ్వు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు. గరికపేట వారు చెప్పారు, ఈయన చెప్పింది ఇది కాదు, ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం. అంటే సంసారం ఎలా ఉండాలంటే ఇలా చూడాలి, అలా ఆవిడ ఉండాలి. ఇక ప్రతిదానికి గయ్యాళ్ళ ఆవిడ రెచ్చిపోకూడదు, చేస్తోంది కదా అని బానిసలా భావించకూడదు.